మానవత్వం తొక్క తోలు లాంటి ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఒకటే. ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులు తమ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి. యుద్ధంలో ఒకడొచ్చి మన దేశం మీదకి దాడి చేసి వెళ్తే దర్జాగా వెళ్తా, మన వాళ్ళని బందీలుగా పట్టుకెళ్ళి వాళ్ళని విడిపించాలంటే నువ్వు నా చెప్పు చేతలో ఉండాలంటే చూస్తూ ఊరుకునేవాడు అనవసరం. అసలు ప్రపంచంలో బ్రతకడం కూడా అనవసరం. అయితే ఇప్పటికి కూడా 140 మంది దాకా వాళ్ళ దగ్గరే బందీలుగా ఉన్నారు. అసలు దాని గురించి ఒక్కడు మాట్లాడు. జెనోసైడ్ అని ఆరోపణ చేస్తున్నటువంటి సౌత్ ఆఫ్రికా చెప్పదు, వాడికి అండగా ఉండేటువంటి జోర్డానోడు మాట్లాడు, ఖతారోడు మాట్లాడు, ఎవడు మాట్లాడు. వాళ్ళ బంధువులు మాత్రం రోడ్డెక్కి ఉద్యమిస్తూ ఉంటే ఆ ఉద్యమాలకు మద్దతు మాత్రం ప్రకటిస్తుంటారు. అంతేగాని ఒక తీవ్రవాది చెరలో సాధారణ ప్రజలు ఎందుకు ఉండాలి అన్నటువంటి కనీస జ్ఞానం లేకపోవడమే ప్రపంచానికి అతిపెద్దదైనటువంటి సమస్య అవుతుంది. తీవ్రవాదుల కొమ్ము కాసేటటువంటి ప్రజలు అత్యంత ప్రమాదకారులు ప్రపంచానికి.